నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా UT009 టీకాను అభివృద్ధి చేస్తున్న హైదరాబాద్ అంకురా సంస్థ ఉటోపియా థెరప్యూటిక్స్ లో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు డాక్టర్ ఉదయ్ సక్సేనా, డాక్టర్ మార్కండేయ గోరంట్ల $1.5 మిలియన్ పెట్టుబడి పెట్టారు. బోస్టన్ నగరంలో జరిగిన బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ లో ఈ మేరకు ఉటోపియా ప్రతినిధి నవీన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉదయ్, మార్కండేయ అమెరికాలో వేరువేరుగా బయోటెక్నాలజీ సంస్థలను నిర్వహిస్తున్నారు. అలాగే మరికొందరు HCU పూర్వ విద్యార్థులు నిర్వహిస్తున్న ది వెల్ ట్యాంక్ బయో క్యాటలిస్ట్ ఫండ్ కు వీరిద్దరూ సహ వ్యవస్థాపకులుగా కూడా వ్యవహరిస్తున్నారు. HCUలోని ఆస్పైర్ బయోనెస్ట్ లో ఊబకాయం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజెస్ ను నియంత్రించేందుకు ఉటోపియా సంస్థ UT009 టీకాను అభివృద్ధి చేస్తుంది. భవిష్యత్తులో ఊబకాయం, కాలేయ వ్యాధుల అంచనాను తెలుసుకునేందుకు గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రి సహకారంతో 300 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వైద్య పరీక్షలు చేయించారు. వాటి ఫలితాల ఆధారంగా టీకా తయారీలో మార్పులు చేశారు. 3-4 ఏళ్లలో టీకాను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఉటోపియా సంస్థ పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఆసియన్ బయోటిక్ సంఘాల మండలి ప్రతినిధి డాక్టర్ పల్లు రెడ్డన్న, ఆస్పైర్ బయోనిస్ట్ ప్రతినిధి డాక్టర్ రత్నాకర్ పాలకోడేటి తమకు ఎంతో సహకరించారని ఉదయ్ తెలిపారు.